Hi, welcome for 10th class biology students. So this is the new book అనమాట, కొత్త బుక్. యాక్చువల్గా అయితే మార్కెట్లో కొత్త బుక్స్ దొరకట్లేదంటే సెట్ మొత్తం తీసుకోమని అంటున్నారు. మనకు కావాల్సిన బయాలజీ కదా, సెట్ అంతా అవసరం లేదు. సో అందువల్ల ఏంటంటే ఓన్లీ బయాలజీ బుక్ మాత్రమే పీడిఎఫ్ తీసుకొని జెరాక్స్లు తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేదో కొత్తగా ఉందనుకోకండి. ఇది మామూలుగా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 5th చాప్టర్ 10th క్లాస్ బయాలజీ. సో 5th చాప్టర్ లైఫ్ ప్రాసెస్ గురించే ఈరోజు నేను డిస్కస్ చేస్తున్నాను. దీనిలో తెలుగు ఇంగ్లీష్ రెండు ఇచ్చారు కదా, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే పీడిఎఫ్ తీసుకోవడం జరిగిందనమాట. సో అందువల్ల కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది నార్మల్ స్టేట్ టెక్స్ట్ బుక్కే. ఓకే, సో దీంట్లో చూసుకున్నట్లయితే మనము లైఫ్ ప్రాసెస్లో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. హౌ డూ వీ టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ అలైవ్ అండ్ వాట్ ఈజ్ నాట్ అలైవ్. సో వాట్ ఈజ్ అలైవ్ అండ్ వాట్ ఈజ్ నాట్ అలైవ్ అంటే మన లెసనే లైఫ్ ప్రాసెస్. లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏమిటి? మన బాడీలో జరిగేటటువంటి మొత్తం ప్రాసెస్ గురించి లెసన్లో మనము బ్రీఫ్గా చదువుకుంటాం అనమాట. సో దీంట్లో ఇంట్రడక్షన్లో ఫస్ట్ ఏం క్వశ్చన్ అడిగాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అలైవ్ అండ్ నాట్ లైవ్. సో దీంట్లో అర్థమేముంది మనకు తెలుసు. సో మామూలుగా డాగ్ రన్నింగ్, కౌ చూయింగ్, మ్యాన్ షౌటింగ్ లౌడ్లీ ఆన్ ద స్ట్రీట్, వీ నో దట్ దీస్ ఆర్ లివింగ్ బీయింగ్స్. సో ఏదైతే మనకి నేచర్ కలిగి ఉంటాయో వాటన్నిటిని మనము లివింగ్ బీయింగ్స్గా చెప్తాం. ఇఫ్ డాగ్ ఆర్ ద కౌ ఆర్ ద మ్యాన్ వేర్ అస్లీప్, వీ వుడ్ స్టిల్ థింక్ దట్ దే వర్ అలైవ్. బట్ హౌ డిడ్ వీ నో దట్? వీ సీ దెమ్ బ్రీతింగ్ అండ్ వీ నో దట్ దే ఆర్ అలైవ్. సో ఇది అంటే ఇప్పుడు ప్లాంట్స్ని అంటే ఎనిమల్స్ అనేవి కౌ కానీ డాగ్, మ్యాన్, ఏది ఎనీ అదర్ ఎనిమల్స్ సో అస్లీప్లో ఉన్నప్పుడు, నిద్రపోతూ ఉన్నప్పుడు అవి లైవ్లో ఉన్నాయి అంటే అవి కదలకుండా మూమెంట్ ఉండదు కదా. లైవా నాట్ లైవ్ అంటే సో అలైవే. ఎందుకని? వాటిలో బ్రీతింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే బాడీలో మిగతా లైఫ్ ప్రాసెస్ అన్నీ కూడా డైజెషన్ అయితేనేమి, థింకింగ్, సో బ్రెయిన్ వర్క్ చేస్తుంది, హార్ట్ వర్క్ చేస్తుంది, లంగ్స్ వర్క్ చేస్తుంటాయి. సో ఇవన్నీ కూడా పని చేస్తూ ఉంటాయి కాబట్టి అవి లైవ్లో ఉన్నాయి అంటే మనకు కనపడుతుంది కాబట్టి అవి లైవ్లో ఉన్నాయి అని చెప్తాం. అయితే ప్లాంట్స్ గురించి ఏంటి? మనం ప్లాంట్స్లో ఈ ప్రాసెస్ అన్నీ మనము కళ్ళతో చూడలేం. ఓకేనా? సో అక్కడ గ్యాషెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది, రెస్పిరేషన్ జరుగుతుంటుంది, ఫోటోసిన్సిస్ జరుగుతుంటుంది. అవి కూడా మనం స్వెట్ అయితే ఎలా వదులుతామో అది కూడా వాటర్ వేపర్ని వదులుతుంది బయటికి. సో కాకపోతే ఇవన్నీ కూడా మనకి ఎనిమల్స్లో కనిపించినట్లుగా ప్లాంట్స్లో కనిపించవు. కాబట్టి అవి లైవా లేదా అని మనం చూస్తే ఖచ్చితంగా అవి కూడా మనలాగా లివింగ్ బీయింగ్సే. సో ఎందుకని? We see them green, some of us will say, but what about plants that have leaves of colors other than green? They grow over time, so we know that they are alive, some will say. In other words, we tend to think of some sort of movements, either growth related or not, has common evidence for being alive. But a plant that is not visibly growing is still alive. And some animals can breathe without visible movement. So using visible movement as the defining characteristic of life is not enough. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్లాంట్స్లో కూడా మనము గ్రోత్ని చూస్తూ ఉంటాం. మెయిన్గా మనకి లివింగ్ నేచర్లో ఫస్ట్ చూసేది గ్రోతే. సో అయితే మనకి విజిబుల్ అయినంత, కంటికి కనిపించినంత గ్రోత్ అనేది ఉండదు. అంటే మనం ఈ రోజుకి రేపటికి కూడా గ్రోత్ అవుతాయి అయితే మనం చూడలేం. అట్లాగే కొన్ని ఎనిమల్స్ విజిబుల్ అవ్వకుండా కూడా, కనపడకుండా కూడా బ్రీతింగ్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్తాం? విజిబుల్ అయ్యేవే అలైవ్ని అంటే జీవించి ఉన్నాయని చెప్పడానికి జస్ట్ విజిబుల్ అయ్యేవి మెయిన్ ప్రూఫ్ కాదు, ఇంకా అది ఇట్స్ నాట్ ఎనఫ్, సరిపోదు అని మనం ఈ పేరాలో చెప్తున్నారు. తర్వాత మూమెంట్స్ ఓవర్ very small scales will be invisible to the naked eye. Movements over very small scales will be invisible to the naked eye. Movement of molecules, for example, is this invisible molecular movement necessary for life? If you ask these questions to professional biologists, they will say yes. In fact, viruses do not show any molecular movement in them until they infect some cell, and that is partly why there is a controversy about whether they are truly alive or not. అంటే దీంట్లో ఏంటంటే మనకి మూమెంట్ ఓవర్ అంటే కొంత మూమెంట్స్ అనేవి కూడా మనము
ఇప్పుడు మాలిక్యులర్ మూవ్‌మెంట్ అనేది బాడీలో జరుగుతా ఉంటది. బయట కూడా మాలిక్యులర్ మూవ్‌మెంట్ జరుగుతూ ఉంటది. అయితే ఇవన్నీ కూడా ఇన్విజిబుల్‌గా ఉంటాయి. అయితే మన ప్రొఫెషనల్ బయాలజిస్ట్‌లో గనుక అడిగినట్లయితే ఈ మాలిక్యులర్ మూవ్‌మెంట్ అనేది మనకి విజిబుల్ కాదు కదా! లైవా? లైవ్ అంటే ఖచ్చితంగా లైవ్ అనే చెప్తారు. అంటే కొన్ని ఏందంటే విజిబుల్‌గా ఉంటాయి. కొన్ని ఇన్విజిబుల్‌గా లేకపోయినప్పటికీ వి యాక్సెప్టెడ్ దట్ దాని నేచర్‌ని మనము చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ చూసుకున్నట్లయితే ఇది ఏదైనా ఒక యానిమల్ గాని, ఒక ప్లాంట్, ఒక లివింగ్ ఆర్గానిజం దొరికే వరకు అవి ఎలా ఉంటాయి? అలైవ్‌గా ఉంటాయి. అంటే నార్మల్ ఒక డస్ట్ పార్టికల్ ఉన్నట్లే ఉంటాయన్నమాట. అయితే ఎక్కడైతే ఒక్కసారి అవి అటాక్ అవుతాయో ఏదన్నా లివింగ్ బీయింగ్‌ని, వెంటనే అవి వాటి యొక్క లివింగ్ నేచర్‌ని బయటికి తీసుకొని వస్తాయి. కాబట్టి ఇట్లాంటి కాంట్రవర్సీ క్వెషన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే మనం విజిబుల్‌గా కొన్నిట్లో కనపడదు కదా! అయినప్పటికీ అది లివింగ్ అన్నాము. కొన్ని విజిబుల్‌గా కనపడవే లివింగ్ అన్నాం. కానీ మనం అనుకున్న క్యారెక్టర్ కొన్నిట్లో కనపడకపోయినా కూడా అవి లివింగ్ అన్నాము. సో వీటన్నిటికి ఏంటి అనేది మనము కాంట్రవర్సీస్ అనమాట. ఇంకా కాకపోతే ఖచ్చితంగా మనకి విజిబుల్ అయ్యేవే తీసుకొని ఇవే లివింగ్ అని చెప్పడానికి లేదు. ఓకేనా? ఇంకా చాలా ప్రాపర్టీస్‌ని బట్టి అవి లివింగా, నాన్ లివింగ్ అనేది కూడా మనము చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వై ఆర్ మాలిక్యులర్ మూవ్‌మెంట్స్ నీడెడ్ ఫర్ లైఫ్? అయితే ఈ ఇన్విజిబుల్ మాలిక్యులర్ మూవ్‌మెంట్ అనేది ఎందుకు అవసరము లైఫ్‌కి? వి హావ్ సీన్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్ దట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్. అంటే మన ప్రీవియస్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాము? లివింగ్ ఆర్గానిజమ్స్లో వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. వెల్ ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. అంటే ఈ ఆర్గాన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్‌ని మన బాడీలో చేస్తాయి. అయితే అవన్నీ కూడా కోఆర్డినేటెడ్‌గా చేస్తాయన్నమాట. అంటే ఒక ఆర్గాన్ ఇంకొక ఆర్గాన్‌తో రిలేటెడ్ అయి ఉంటుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో చదువుతాం. మన ఎర్లియర్ క్లాసెస్‌లో కూడా మనము నేర్చుకుంటాం కోఆర్డినేషన్ అనేది ఏంటి అనేది. సో అరేంజ్‌మెంట్ కూడా చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. సో దే కెన్ హ్యావ్ టిష్యూస్ హ్యావ్ సెల్స్ హ్యావ్ స్మాలర్ కాంపోనెంట్స్ ఇన్ దెమ్ అండ్ సో ఆన్. Because of the effects of the environment, this organized, ordered nature of living structure is very likely to keep breaking down over time. సో అది మనము 9th క్లాస్‌లో మనం స్ట్రక్చర్ ఆఫ్ సెల్ అనేది ఫస్ట్ లెసన్ ఉంటుంది మనకి. సో దాంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సెల్స్ అనేవి గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేది కలిసి మనకి టిష్యూగా ఫామ్ అవుతాయి. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ని మన ఆర్గాన్స్ అంటాము. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ని ఆర్గాన్ సిస్టమ్ అంటారు. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ని ఆర్గానిజం అవుతుంది అనే ఫ్లో చార్ట్ని మనం ఫస్ట్ బయాలజీ చదవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే హయ్యర్ లెవెల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన బేసిక్ థింగ్ ఇదనమాట. సో ఎవ్రీ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఆర్గానిజం ఇట్ స్టార్ట్స్ దర్ లైఫ్ విత్ అన్డివైడెడ్ యాటమ్ అవ్వచ్చు, సెల్ అవ్వచ్చు. అంటే అది చాలా స్మాలెస్ట్ పార్టికల్తో తన లైఫ్ని స్టార్ట్ చేసుకుంటుంది. ఆ పార్టికల్ని మనం అన్డివైడెడ్ చేయలేము. అలాంటిదే లివింగ్ ఆర్గానిజంలో అయితే సెల్ అంటారు, నాన్ లివింగ్ థింగ్స్లో అయితే యాటమ్స్ అనేసి అంటాం. మన కెమిస్ట్రీలో చదువుతూ ఉంటాం. యాటము మనకి ఎలక్ట్రాన్ అని ప్రోటాన్, ఇంకా అది మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది. సో లివింగ్ థింగ్స్లో చూసుకున్నట్లయితే సెల్ అంటాం. సెల్ అనేది సెల్లో మళ్ళీ ఆర్గనెల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఎలా సెల్ అనేది ఒక ఆర్గనిజంగా తయారవుతుందంటే సెల్ అనేది బ్రేకింగ్ డౌన్ అవుతుంది. దానిలో ఉన్న న్యూక్లియస్ కానివ్వండి, సెల్ 2 అవుతుంది. సింగిల్ సెల్ 2 సెల్ గాను, 2 4 గాను, 4 6 8 గాను. ఇది మదర్స్ వూమ్లో ఉన్నప్పుడు లేదా ఎగ్ షెల్లో ఉన్నప్పుడు జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్ జరిగి ఒక్క సింగిల్ సెల్ అనేది మనకి ఒక పూర్తి వెల్ ఆర్గనైజ్డ్ ఆర్గాన్స్తో కలిగినటువంటి ఒక ఆర్గానిజంగా తయారవుతుంది. సో ఇదే అనమాట మనకి మెయిన్ లివింగ్ నేచర్ అనమాట. లివింగ్ అనేది ఇది లివింగ్ అని చెప్పడానికి మెయిన్ కారణం అంటే గ్రోత్ అనేది ఎలా కనపడుతుంది అంటే బికాస్ ఆఫ్ బ్రేక్ డౌన్. సో లివింగ్ క్రియేచర్స్ మస్ట్ కీప్ రిపేరింగ్ అండ్ మెయింటైనింగ్ దేర్ స్ట్రక్చర్స్. అంటే ఒక్కసారి ఫుల్ ఆర్గానిజం అయిపోయిన తర్వాత డివిజన్ అయిపోతుందా? నో, ఎంటైర్ దేర్ లైఫ్. అంటే మనుషులకైతే కొంతవరకు గ్రోత్లు చూసుకుంటే కొంతవరకు ఉంటాయి. అదే హ్యూమన్స్కి అయిపోవచ్చు, కానీ ప్లాంట్స్లో అయితే ఎంటైర్ దేర్ లైఫ్ ఈ బ్రేక్ డౌన్ ఆఫ్ సెల్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. అదే హ్యూమన్ బీయింగ్స్లో అయితే ఏదైనా ఒక డ్యామేజ్ జరిగినప్పుడు వెంటనే మన బాడీ న్యాచురల్గా రికవరీ చేసుకుంటుంది. 1 వీక్ అవ్వచ్చు, 10 డేస్ అవ్వచ్చు, 2 డేస్ అవ్వచ్చు కదా. సో అది ఎలా జరుగుతుంది? నార్మల్ స్కిన్కి వస్తుంది. మనకి ఊండే ఏదైనా కాలిందనుకున్నాం, ఏదైనా వూండ్ అయిందనుకుందాం, కట్ అయిందనుకుందాం, స్కిన్ కొన్ని రోజులు అయ్యేటప్పటికి నార్మల్ స్కిన్ అయిపోతుంది కదా. సో బికాస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ సెల్స్ అంటే ఇక్కడ మనకి గ్రోత్, రిపేర్ జరుగుతూనే ఉంది మన బాడీలో. అయితే ఏదో ప్రాసెస్ జరుగుతూనే ఉంది కదా, ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. అదే మనకి నేచర్ ఆఫ్ లివింగ్ అనమాట. సో made up of molecules. And maintaining structure. Since all these structures are made up of molecules, they must move molecular around all the time. అంటే ఇవన్నీ కూడా మనకి మాలిక్యూల్స్ రిపేర్ జరిగేటప్పుడు ఆ మూమెంట్స్ ఇవన్నీ ఏంటంటే మాలిక్యులర్ మూమెంట్ అనమాట. సో ఈ మాలిక్యులర్ మూమెంట్ అనేది మన బాడీలో జరుగుతూనే ఉంటుంది. సో వాట్ ఆర్ ద మెయింటెనెన్స్ ప్రాసెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్? లెట్ us ఎక్స్ప్లోర్. అంటే మనకి అసలు ఈ ప్రాసెసెస్ ఏంటి? రిపేరింగ్ అన్నాము, బ్రీతింగ్ అన్నాము, డైజెషన్ అన్నాము, అదన్నాము, ఇదన్నాము. సో ఇవన్నీ ఏంటి? లైఫ్
ప్రాసెస్లో అసలు ఏంటి ఇవన్నీ అనేదే మనము 10th క్లాస్లో ఉన్న ఫస్ట్ చాప్టర్లో చదువుకునేటటువంటి టాపిక్. సో ఇక్కడ 5.1 అని ఇచ్చాడు. వాట్ ఆర్ లైఫ్ ప్రాసెస్, అసలు లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఫస్ట్ వాట్ ఆర్ లైఫ్ ప్రాసెస్? ద మెయింటెనెన్స్ functions of living organisms must go on even when they are not doing anything particular, even when we are just sitting in class, even if we are just asleep. This maintenance job has to go on. The process which together perform this maintenance job are life process. సో ఇక్కడ మనకి లైఫ్ ప్రాసెస్ అంటే సింపుల్గా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారో చూడండి. సో మనము ఏ పని చేయటం లేదమ్మా, సైలెంట్గా కూర్చొని ఉన్నాము. అయినప్పటికీ కూడా మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ జరిగిపోతుంటే ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మీరు స్కూల్కి వస్తారమ్మా. మీకు కరెక్ట్గా 9కి వచ్చారు, 10:30 or 11కి బ్రేక్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీకు ఏమనిపిస్తుంది? మార్నింగ్ అంతా తినొచ్చేస్తారు కదా, మరికి మళ్ళీ స్నాక్ తినాలనిపిస్తుంది. తిన్నారు కదా, మళ్ళీ 2:00, 1:30, 1:00 లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు మళ్ళీ లంచ్ తినాలనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, మనం తీసుకున్న ఫుడ్ ఏమీ జరగకపోతే ఎందుకు మనం ఎన్నిసార్లు తింటున్నాం అంటే అక్కడ ఏదో జరుగుతుంది మన బాడీలో కదా. సో ఇక్కడ మనం మీరు ఏమీ చేయరు, క్లాస్ జస్ట్ సిట్టింగ్గా కూర్చుంటే కనీసం అటు పరిగెత్తరు కూర్చొని 3-4 hours మ్యామ్ చెప్పే అలా చెవులు పెట్టి తల కూడా కళ్ళు కూడా సరిగ్గా ఆర్పకుండా అలాగా మ్యామ్ చూస్తూ బోర్డును చూస్తూ రాసుకుంటూ ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ మీ బాడీలో ఏం మూమెంట్ లేదు, ఒక ప్లేస్లోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా బాడీలో ఏమవుతుందంటే మనకి ఒక్కొక్కసారి వాటర్ తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మన బాడీలో, ఏదో జరగబట్టే కదా మనకి ఆ టైంకి అలా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివే అదే లైఫ్ ప్రాసెస్ అనమాట. ఆ జాబ్స్, ఆ మెయింటెనెన్స్ జాబ్ ఉంటుంది కదా. ఇఫ్ యూఆర్ అస్లీప్, నిద్రపోయినప్పుడు కూడా జరిగేటటువంటి ఇన్సైడ్ ఆఫ్ బాడీలో జరిగే ప్రాసెస్సే లైఫ్ ప్రాసెస్ అంటారు. ఆ లైఫ్ ప్రాసెస్ డైజెషన్ అవ్వచ్చు, బ్రీతింగ్ అవ్వచ్చు, లేదంటే బ్రెయిన్ ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సిన్స్ దీస్ మెయింటెనెన్స్ ప్రాసెస్ ఆర్ నీడెడ్ టు ప్రివెంట్ డ్యామేజ్ అండ్ బ్రేక్ డౌన్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్ దెమ్. These maintenance processes are needed to prevent damage and break down energy. కాబట్టి ఈ ప్రాసెస్ అన్నీ జరగటానికి మనకి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ అనేది మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద ఇండివిజువల్ ఆర్గానిజం నుంచి రావచ్చు, లేదా ఇన్సైడ్లో అయినా ఉండొచ్చు. సో దేర్ మస్ట్ బీ ఏ ప్రాసెస్ to transfer a source of energy from outside the body of the organism, which we call food, to the inside, a process we commonly call nutrition. కాబట్టి మనకి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్మోస్ట్ ఆల్ అవుట్ సైడ్ నుంచే వస్తుంది, అంతే కదా. మన బాడీ ఆటోమేటిక్గా ఈ ఎనర్జీని గెయిన్ చేసుకోలేదు, కాబట్టి చేసుకుంటే టర్న్ చేసుకుంటుంది. మనం అవుట్ సైడ్ నుంచి ఇచ్చేటటువంటి సోర్స్ని మన బాడీ ఏం చేస్తుంది? ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ కెపాసిటీ మాత్రమే మన బాడీకి ఉంటుంది. కాబట్టి అవుట్ సైడ్ నుంచి మన ఎనర్జీని బాడీలోకి ఎలా పంపుతాం? త్రూ ఫుడ్ ద్వారా పంపుతాం, అంతేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది డిఫరెంట్ కాంపోనెంట్స్తో ఉన్నటువంటి బ్యాలెన్స్డ్ డైట్ని మనము రోజు తినటం వల్ల ఆ ఫుడ్ కాస్త మన బాడీలోకి ఒక్కసారి సెల్యులర్ లెవెల్కి వెళ్ళినప్పుడు, సిస్టమ్స్లోకి వెళ్ళినప్పుడు అది కాస్త ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో దాన్నే మనము న్యూట్రిషన్ అంటాం. దాన్నే మనం ఏమంటాము? న్యూట్రిషన్ అంటాం. ఇఫ్ ద బాడీ సైజ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఈజ్ టు గ్రో, అడిషనల్ రా మెటీరియల్ విల్ ఆల్సో బీ నీడెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. If the body size of the organisms is to grow, additional raw material will also be needed from outside. అంటే ఈ లైఫ్ ప్రాసెస్ జరగటానికి మాత్రమే మనకి ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీని మనం ఫుడ్ ద్వారా తీసుకుంటున్నాము. అంతటితో అయిపోతుందా? మనం ఒక్క మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆపేస్తున్నామా? లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ తీసుకుంటున్నాము. ఎందుకు? మన బాడీలో గ్రోత్ అనే ఒక ప్రాసెస్ ఉంది. సో ఈ గ్రోత్, ఈ బ్రేక్ డౌన్ ఆఫ్ సెల్స్, ఈ ప్రాసెస్కి ఎనర్జీ కావాలి. కాబట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ని మనము తీసుకుంటూ ఉన్నాము. ఓకేనా? ఓకే. సో సిన్స్ లైఫ్ ఆన్ ఎర్త్ డిపెండ్స్ ఆన్ కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్, మోస్ట్ ఆఫ్ దీస్ ఫుడ్ సోర్సెస్ ఆర్ ఆల్సో కార్బన్ బేస్డ్. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఫుడ్ అంతా కూడా కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్తో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే రైస్ ఉంటుంది, మనం రెగ్యులర్గా తినేది రైసు, చపాతి, ఏదైనా వెజిటేబుల్స్ తీసుకుంటాం. ఈ రైస్ అనేది మెయిన్గా ఏమిటి?
రైస్ అనేది గ్లూకోజ్, కార్బోహైడ్రేట్. రైస్లో ఏముంటుంది? కార్బోహైడ్రేట్ ఫార్ములా ఏంటి? కెమిస్ట్రీలో చదువుతారు. C6H12O6 అంటే గ్లూకోజ్ అవ్వచ్చు, సుక్రోజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దాంట్లో మనకి ఏమున్నాయి? C6H12O6లో C అంటే ఏమిటి? కార్బను. అంటే మనం తీసుకునేటటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా కార్బన్ బేస్డ్గా ఉంటాయి. కార్బన్ సోర్స్ అనమాట. అయితే ఇది మనకి డిఫరెంట్ ఆర్గనిజమ్స్ కెన్ యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాసెస్. అయితే ఈ కార్బన్ సోర్సెస్ని మనం ఒకసారి బాడీలోకి తీసుకొని డైజెషన్ చేసుకొని దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఎనిమల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాసెస్ అనేవి ఉంటాయి. తర్వాత అవి చేసేటటువంటి ఆర్గాన్స్ యొక్క సిస్టమ్ కూడా, స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ అంటే దీన్ని బట్టి మనకి ఏంది, లైఫ్ ప్రాసెస్లో ఫస్ట్ మనం చదవబోయేది ఏమిటి? న్యూట్రిషన్. Okay, so the outside sources of energy could be quite varied since the environment is not under the control of the individual organism. So మనకి రకరకాలుగా ఉంటుంది, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది మన కంట్రోల్లో ఉండదు కదా. సో దీ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ దేర్ ఫార్ నీడెడ్ టు బి బ్రోకెన్ డౌన్ ఆర్ బిల్ట్ అప్ ఇన్ ద బాడీ అండ్ మస్ట్ బి ఫైనల్లీ కన్వర్టెడ్ టు యూనిఫామ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద వేరియస్ మాలిక్యులర్ మూవ్మెంట్ నీడెడ్ ఫర్ మెయింటైనింగ్ లివింగ్ స్ట్రక్చర్స్. సో దీ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే అది ఫుడ్ అవ్వచ్చు, బ్రెడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నీడెడ్ టు బి బ్రోకెన్ డౌన్ అండ్ బిల్డప్. సో ఎందుకు అది అవసరం అంటే మనకి ఎనర్జీ కోసమే కాకుండా బ్రోకెన్ డౌన్ అంటే గ్రోత్కి అవసరము. ఫైనల్గా ఇది మనకి యూనిఫామ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా మారి వేరియస్ మాలిక్యులర్ మూవ్మెంట్ అనేది దీంట్లో జరిగి మన బాడీలో ఒక లివింగ్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. యాజ్ వెల్ యాజ్ టు ద కైండ్ ఆఫ్ మాలిక్యులర్ ద బాడీ నీడ్స్ టు గ్రో. అంటే మనకి కేవలము ఈ ఫుడ్ అనేది మనం తీసుకునేది ఒకటి ఎనర్జీ కోసము, రెండోది వచ్చేసి గ్రోత్ కోసము. సో ఫర్ దిస్ ఏ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ ఆర్ నెసెసరీ. కాబట్టి డైరెక్ట్గా ఫుడ్ ఎనర్జీ కన్వర్ట్ అనేది ఇట్స్ నాట్ ద సింగిల్ స్టెప్ ప్రాసెస్ కదా, చాలా ప్రాసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక కెమికల్ రియాక్షన్ అనమాట. ఈ కెమికల్ రియాక్షన్ జరగాలి అంటే మనకి రకరకాలైనటువంటి అంటే ఒక ఎనర్జీ, ఫుడ్ అనేది ఎనర్జీ కన్వర్ట్ అంటే రకరకాల కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగాల్సి ఉంటుంది. సో ఆక్సిడైజింగ్, రెడ్యూసింగ్ రియాక్షన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కెమికల్ మీన్స్ టు బ్రేక్ డౌన్ మాలిక్యూల్స్. సో దీంట్లో మెయిన్ ఫస్ట్ ఏంటంటే ఆక్సిడైజింగ్, రెడ్యూసింగ్. ఆక్సిడైజింగ్, రెడ్యూసింగ్ అనేది తెలుసు కదా, ఆక్సిజన్ తీసుకోవటము, ఆక్సిజన్ వదలటం, అదే హైడ్రోజన్ కానీ తీసుకోవటం, వదలటం. సో ఇలాంటిదాన్ని ఆక్సిడైజింగ్, రెడ్యూసింగ్ అనేసి అంటారు. ఫర్ దిస్ మెనీ ఆర్గానిజమ్స్ యూజ్ ఆక్సిజన్ సోర్స్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ the body and to use it in the process of breakdown of food sources for cellular needs is what we call respiration. సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామమ్మా? న్యూట్రిషన్ అని చెప్పుకున్నాము. సో ఈ న్యూట్రిషన్లో మనం ఏం తీసుకున్నాం, మనం ఏం అర్థం చేసుకున్నాము? ఫుడ్ని మనం అవుట్ సైడ్ నుంచి తీసుకొని ఒకసారి అది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాము అని చెప్పాము. తర్వాత ఈ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీ ఎట్లా యూటిలైజ్ అవుతుంది? ఫుడ్ కాస్త డైజెషన్ అయిన తర్వాత అది బ్లడ్లోకి కలిసిన తర్వాత మనకి అది ఎనర్జీగా ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఎలా యూటిలైజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఆ ఫుడ్ అనేది ఆక్సిజన్తో మిక్సప్ అవుతుందో, ఎప్పుడైతే ఆక్సిడైజ్డ్ అవుతుందో, ఆక్సిజన్తో మిక్సప్ అవుతుందో అప్పుడు మాత్రమే ఫుడ్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ ఎనర్జీ. ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మన బాడీ యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి ఆక్సిజన్ కావాలి కదా. సో ఈ ఆక్సిజన్ కూడా మనము నేచర్, ఎన్విరాన్మెంట్ నుంచే తీసుకుంటున్నాము త్రూ బ్రీతింగ్ ప్రాసెస్ ద్వారా, త్రూ నోస్, లంగ్స్ ద్వారా. సో ఈ లంగ్స్లోకి బయట నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ తిరిగి బ్లడ్లోకి వెళ్ళి డైజెస్టివ్ సిస్టంలో మనకు ఉన్నటువంటి డైజెషన్ అయిన ఫుడ్ మాలిక్యూల్స్ కూడా బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ అంటే ఫుల్ డైజెస్టెడ్ అయిపోయిన ఫుడ్ మాలిక్యూల్స్ అనమాట. సో బ్లడ్లోకి వెళ్ళాక ఈ ఫుడ్ మాలిక్యూల్ మనము లంగ్స్ నుంచి వచ్చే ఆక్సిజన్ మాలిక్యూల్తో మిక్సప్ అయ్యి ఆక్సిడైజ్డ్ అయ్యి అప్పుడు ఆ ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే సెల్యులార్ రెస్పిరేషన్ అనేసి అంటాం. మామూలుగా రెస్పిరేషన్ 2 టైప్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, ఇంటర్నల్ రెస్పిరేషన్ అంట. ఎక్స్టర్నల్ అంటే ఎక్స్హేల్, ఇన్హేల్ అంటే ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదలటం. సో ఆ వెళ్ళినటువంటి ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది అంటే సెల్యులర్ లెవెల్లో బ్లడ్ దగ్గరికి సెల్లోకి వెళ్తుంది, అక్కడ జరిగేది సెల్యులార్ రెస్పిరేషన్. సో అక్కడ మనకి ఇది ఫుడ్తో ఆక్సిజన్ మిక్సప్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్ వచ్చి రెస్పిరేషన్. నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్ ఏంటి? రెస్పిరేషన్. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ ఎ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం నో స్పెసిఫిక్ ఆర్గాన్స్ ఫర్ టేకింగ్ ఇన్ ఫుడ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ or removal of waste may be needed because the entire surface of the organism is in
contact with the environment. But what happens when the body size of the organism increases and the body design becomes more complex? In multicellular organisms, all the cells may not be in direct contact with the surrounding environment. The simple diffusion will not meet the requirements of all the cells. అంటే దీని అర్థం ఏమిటి? సింగిల్ సెల్యులర్ ఎనిమల్స్, మల్టీ సెల్యులర్ అని 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి అని మనం ఆల్రెడీ చిన్న క్లాసెస్లో చదువుకున్నాం కదా. సో సింగిల్ సెల్ అంటే ఏమిటి? దాని యొక్క బాడీ మొత్తము ఒకే ఒక సెల్ ఉంటుంది. ఆ సెల్లులోనే అన్ని ఫంక్షన్స్ జరుగుతాయి. అయితే ఇక్కడ మనకి ఆర్గాన్ సిస్టమ్ అనేది అసలు టిష్యూయే కనపడదు కదా. సెల్యులర్ లెవెల్ సింగిల్ సెల్లో ఓన్లీ సెల్లే ఉంటుంది, నో టిష్యూ కదా. కాబట్టి అవసరం లేదు దానికి. ఎందుకైతే మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ప్రాసెస్ అన్ని? మనకేమో ఇన్ని ఆర్గాన్స్ ఉన్నాయి కదా. అంటే అవి ఏంటంటే ఒకే సెల్ ఉండటం వల్ల ఇది డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్కి ఆ ఒక్క సెల్లే కాబట్టి కాంటాక్ట్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ నుంచి ఇది అబ్జర్వ్ చేసుకోవటం, వదిలేయటం చేస్తుంది అనమాట. అందువల్ల అక్కడ మనకి ఆర్గాన్ సిస్టమ్ అనేది అవసరం లేదు. అయితే మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్కి వచ్చేటప్పటికి మనం డైరెక్ట్ కాంటాక్ట్, మన సెల్యులర్ లెవెల్ అనేది, మన సెల్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు ఎన్విరాన్మెంట్తో. కాబట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి కావాలి అని చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే we have seen previously how in multicellular organisms various body parts have specialized in the functions they perform. We have seen previously how in multicellular various body parts have specialized. మనం ఆల్రెడీ చిన్న క్లాస్లో కొంచెంగా చదువుకుంటూనే వచ్చాం. సో వీఆర్ ఫెమిలియర్ విత్ ద ఐడియా ఆఫ్ దీస్ స్పెషలైజ్డ్ టిష్యూస్ and with their organisms in the body of the organism. It is therefore not surprising that the uptake of food and of oxygen will also be the function of specialized tissues. So, however, this poses a problem. Since the food and oxygen are now taken up at one place in the body of the organism, while all parts of the body need them, this situation creates a need for a transportation system for carrying food and oxygen from one place to another in the body. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నారు? మనం ఇంతకుముందు మన బాడీలో గ్రోత్ జరగాలన్నా, ఎనర్జీ కావాలన్నా మనకి ఫుడ్, ఆక్సిజన్ ఉంటే సరిపోతుంది అని అనుకున్నాం. సరే, ఈ ఫుడ్, ఆక్సిజన్ అనేది ఏదో ఒక పర్టికులర్ పార్ట్ ద్వారా ఎన్విరాన్మెంట్ నుంచి బాడీలోకి వెళ్తుంది, అంతేనా? అయితే ప్రతి సెల్కి, ప్రతి పార్ట్ ఆఫ్ అవర్ బాడీ నీడ్స్ ఎనర్జీ కదా. ప్రతి పార్ట్ ఆఫ్ అవర్ బాడీలో బ్రేక్ డౌన్ జరుగుతుంది కదా, గ్రోయింగ్ ఉంటుంది కదా. సో కాబట్టి ఎలా మరి మనం తీసుకున్న పర్టికులర్ ఆర్గాన్ సిస్టంలోకే కదా ఇవి వెళ్తాయి. మరి రిమైనింగ్ పార్ట్స్లోకి ఈ ఫుడ్, ఈ ఎనర్జీ కన్వర్ట్ అయినటువంటి ఫుడ్ మాలిక్యూల్స్, ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎలా వెళ్ళాలి అంటే అది ఎలా వెళ్తాయంటే త్రూ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా వెళ్తాయి. ఎలా వెళ్తాయి? త్రూ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అంతే కదా. ఫార్మర్స్ ఎవ్రీ సిటీస్లో ఉంటారా? విలేజెస్లో ఉంటారు. సో మనకి అవసరమైన రైస్ కానివ్వండి, ఏదైనా పండించేది ఎవరు? ఫార్మర్స్. సిటీస్లో ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయా? మొత్తం కాంక్రీటే, కనీసం మనకి చూద్దామన్నా చిన్న ప్లాంట్ కనిపించదు. అయితే మరి అక్కడెక్కడో పండిస్తున్నది మనం సిటీలో ఎలా తినగలుగుతున్నాం? త్రూ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అంటే వెహికల్స్ ద్వారా అక్కడ పండించి మనకి పంపుతారు, మనం దాన్ని కొని వాడుకుంటాం. అట్లాగే మన బాడీలో కొనేదైతే ఉండదు, కానీ ఇక్కడ ఒక్కసారి ఒక పార్ట్లో తయారైనటువంటి ఈ ఎనర్జీ అనేది ప్రతి సెల్కి ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా వెళ్ళి చేరుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్, when chemical reactions use the carbon source and the oxygen for energy generation. When chemical reaction use the కార్బన్ సోర్స్ అండ్ ఆక్సిజన్ ఫర్ ఎనర్జీ, అంటే ఎనర్జీ జనరేషన్ కోసము ఈ కెమికల్ రియాక్షన్ మనకు కావాల్సింది ఏంటి? కార్బన్ సోర్స్ అండ్ ఆక్సిజన్. దే క్రియేట్ బై ప్రోడక్ట్స్ that are not only useless for the cells of the body but could even be harmful. These waste byproducts are therefore needed to be removed from the body and discarded outside by a process called excretion. సో ఇప్పుడు ఏమనుకున్నాం, మన బాడీలో ఎనర్జీ కన్వర్ట్ అవ్వడానికి వాటికి చాలా కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అనుకున్నాం. సో ఈ కెమికల్ రియాక్షన్స్లో చాలా ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ ఎండ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన బాడీకి అవసరం ఉండదు, కొన్ని హార్మ్ఫుల్గా ఉంటాయి, పాయిజనస్గా ఉంటాయి. సో అలాంటివి మనం బయటికి పంపించాలి. సో అలా పంపించే ప్రాసెస్సే ఎక్స్క్రీషన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్క్రీషన్. అగైన్, ఇఫ్ ద బేసిక్ రూల్స్ ఫర్ బాడీ డిజైన్ ఇన్ మల్టీసెల్యులర్
organisms are followed. A specialized tissue for excretion will be developed. A specialized tissue for excretion will be developed, which means that the transporting system will need to transport waste away from the cells to this excretory tissues. కాబట్టి ఇక్కడ కూడా మనకి న్యూట్రిషన్కి ఒక సిస్టమ్ ఉంది, ఒక ఆర్గాన్ సిస్టమ్ ఉంది, రెస్పిరేషన్కి ఒక ఆర్గాన్ సిస్టమ్ ఉంది, ట్రాన్స్పోర్ట్కి ఒక ఆర్గాన్ సిస్టమ్ ఉంది. బట్ అయితే మరి వేస్ట్కి లేదంటే వేస్ట్కి కూడా ఒక ఆర్గాన్ సిస్టమ్ అనేది ఉంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ మన బాడీలో జరగడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ లేదా ఆర్గాన్ ఈ ఎక్స్క్రెటరీ టిష్యూస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నటువంటి 4 ప్రాసెస్లో ఒక్కొక్క ప్రాసెస్ గురించి మనము బ్రీఫ్గా ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్లో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. Why is diffusion insufficient to meet the oxygen requirements for multicellular organisms like humans? What criteria do we use to decide whether something is alive? What are outside raw material used for what process would you consider essential for maintaining life? సో వీటికి మీరు నోట్స్ ఓన్గా అంటే ఇప్పటివరకు లెసన్ విని రాయటానికి ట్రై చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే మళ్ళీ తిరిగి నేను వాటికి ఆన్సర్ని పంపుతాను. ఓకేనా? సో యూ షుడ్ ట్రై, ఎందుకంటే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా కూడా అర్థం కాక ఆన్సర్ చేయలేదంటే అది ఒక డౌట్ కాబట్టి అలాంటి డౌట్స్ని మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా వాటికి ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? సో ఇంతవరకు కంప్లీట్ చేద్దాం ఈ వీడియోలో. సో స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో నెక్స్ట్ వీడియోలో మనము 5.2లో ఉన్న న్యూట్రిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.